లక్షల కోట్ల బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. కానీ అందులో 80 కోట్ల మంది బీసీలకు 76 సంవత్సరాల తర్వాత కూడా సిగ్గు ఎగ్గు లేకుండా 2300 కోట్లు కేటాయించింది. దేశంలో ఉన్న 80 కోట్ల మంది ప్రజలకు చాక్లెట్ బిస్కెట్లు కూడా రావు. ఇదే నా దేశాభివృద్ధి, సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటే ఇదేనా అని చెప్పి నేను బీజేపీ పార్టీని ప్రశ్నిస్తున్నాను. బీజేపీ పార్టీ ఒక తులసివనం లాంటిది. ఆ తులసివనంలో అన్ని గంజాయి మొక్కలే ఉన్నాయి. ఈ మధ్య తులసి చెట్లు తక్కువనే, గంజాయి మొక్కలు ఎక్కువైనాయి. వాళ్ళు ప్రధానమంత్రిని ఒక బీసీని చేసిర్రు, రాష్ట్రపతి ఒక ఎస్టీ మహిళని చేసిర్రు. అందుకు మేము ఆ పార్టీ మూలాల నుంచి అభిమానిస్తాం. కానీ వాళ్ళు చేసే పనులు, పాలసీలు, విధానాలు అంబానీ ఆదాయానికి మేలు చేసేటట్టున్నాయి. కానీ పేద ప్రజలకు మోడీ బొమ్మ చూపెట్టి ఓట్లు వేయించుకొని మీరు బీసీ ప్రజలను మోసం చేస్తారా? మోడీ బొమ్మ చూసి బీసీలంతా ఓట్లు వేసారు, మా ప్రధాని మా ప్రధాని అని. ఈరోజు మీరేం చేస్తున్నారు? మోడీ బొమ్మ చూపించి బీసీలను ఓట్లు వేయించుకొని బీసీలకి అన్యాయం చేస్తున్నారు. ఈ 76 ఏళ్ళ గత ప్రభుత్వం కానీ ప్రస్తుత ప్రభుత్వాలు కానీ ఈ 76-77 ఏళ్ళల్లా బీసీలకి ఏమన్నా ఒక చిన్న స్కీమ్ పెట్టారా మీకు? బీసీలు ఈ దేశంలో పౌరులు కాదా? ఓట్లు వేయడం లేదా? కష్టపడి దేశ సంపద సృష్టించడం లేదా? బీసీలు బిచ్చగాళ్ళు అనుకుంటున్నారా మీరు? ఏమనుకుంటున్నారని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారికి అనేకసార్లు కలిశాం, ప్రధానమంత్రిని అనేకసార్లు కలిశాం. కలిసి ఏమడిగినాం? మేము పదవులు అడగలేదు. మేము మా పిల్లలు చదువుకోవడానికి స్కాలర్షిప్లకు బడ్జెట్ ఇవ్వు. మా పిల్లలు చదువుకుంటున్నారు, హాస్టల్లో ఒక్కొక్క రూమ్లో 50 మంది ఉన్నారు, వాళ్ళకి మంచి సౌకర్యాలు ఇవ్వమని అడిగినాం. అదేవిధంగా మా పిల్లలు చదువుకుంటున్నారు, ఫీజులు మాఫీ చేయమని అడిగినాం. మా పిల్లలు చదువుకుంటున్నారు, మంచి భోజనం పెట్టమని అడిగినాం. వీటిని కనీస సౌకర్యాలు కూడా ఎంతసేపు రైల్వేలు ఏం పెట్టాలి, రోడ్లు ఎంత పెద్దగా చేయాలి, విమానాలు ఏ కొనాలి, ఏ ప్రైవేట్ కంపెనీలన్నింటినీ అంబానీకి ఆదాయానికి అమ్మాలి, ఇదేనా కేంద్ర ప్రభుత్వ పాలసీలు అని చెప్పి అడిగేటోడు లేననుకుంటున్నారా మీరు? అవన్నీ మర్చిపోవాలి. ఈ దేశం ఎవరు జాగీరు కాదు. ఈ దేశంలో ఉన్న 80 కోట్ల మంది బీసీలది, 30 కోట్ల మంది ఎస్సీలది, 20 కోట్ల మంది ఎస్టీలు, మైనార్టీలు, బహుజనులది 140 కోట్లలో 120 కోట్ల మంది బహుజనులు ఈ దేశంలో ఉన్నారు. ఖబర్దారు, మార్చుకోవాలి మీరు. బీసీ వ్యతిరేకం వైఖరి మార్చుకోకపోతే ఈ దేశంలో తిరుగుబాటు వస్తుందని హెచ్చరిస్తున్నా. ఏమని బిచ్చమిస్తారా మాకు? మేము పన్నులు కడతలేమా? మేము ఓట్లు వేస్తలేమా? మేము దేశ సంపద కష్టపడి రాత్రింబాలు కష్టపడి దేశ సంపద సృష్టించడం లేదా? ఎవరు జాయిరా ఈ దేశం? అందుకే ఈ వైఖరి మార్చుకొని వెంటనే బీసీల వాటా, ఇది వాటా కోసం అన్నదమ్ముల వాటా, ఇది తల్లిదండ్రుల నుంచి భారతమాత నుంచి భారతమాత బిడ్డలకు పంచే ఏర్పాట్లు ఇవి. అందుకే మేము భారతమాత బిడ్డలం. మా అన్నలు మీరు, మీ అన్నల చెట్ల పెత్తనం ఉన్నది, తిన్నారు. అన్నలు తిని బలిసిరు. మీరు బక్కగున్న తమ్ముళ్ళకి ఇవ్వమని అడుగుతున్నాం. అరే, మీ దేశంలో కుక్కలకు పిల్లులకు ఉన్న గౌరవం కూడా బీసీలకు లేదా? చాలామంది కాళ్ళలో పోయేటోళ్ళు కుక్కలను పక్కకి ఎత్తుకుంటారు, పిల్లులను ఎత్తుకుంటున్నారు. ఒక బీసీలను ఇంకా బయట ఉంచుతున్నారు. అంటే ఈ దేశంలో జంతువులకు ఉండే గౌరవం కూడా బీసీలకు లేదా? ఈ వైఖరి మార్చుకోవాలి. మీ మనసు మార్చుకోవాలి. మీ మనసు మార్చుకోవాలని దేవుళ్ళకు మొక్కినాం, గుళ్ళకు ప్రదక్షిణాలు చేసినాం, అన్నీ చేసినా మీ మనసు మారుతలేరు. మీరు కూడా చేస్తున్నారు కానీ మీ మనసు మారుతలేదు. మారేటట్టు చేస్తామని కూడా హెచ్చరిస్తున్నాం. పోయిన ఈ రోజులు మీరు ఈ దేశంను ఒక యోగి పరిపాలిస్తుండ్రు, మేము కూడా యోగుల్లాగా మారి మీ పని పడతామని చెప్పి హెచ్చరిస్తున్నా. కాబట్టి కేంద్ర ప్రభుత్వం వెంటనే ఏటా 2 లక్షల కోట్ల బడ్జెట్కు రివైజ్ చేయాలి. అనేక స్కీములు మేము ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 40-50 ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నాం. హాస్టల్ పెట్టాలని పోరాడినాం. మేము బీసీనం చదువుకుంటాం, హాస్టల్ పెట్టాలి, గురుకులాలు పెట్టాలి, ఫీజులు ఇవ్వాలి, స్కాలర్షిప్లు ఇవ్వాలి, రిజర్వేషన్లు పెట్టాలని అనేక పోరాటాలు, 12,000కు పైగా పోరాటాలు చేసినాం. ఆ పోరాటాలలో దేశంలో ఎక్కడ లేని విధంగా మన తెలుగు రాష్ట్రాల లోపల 6,000 హాస్టళ్లలో 600 మంది బీసీ ఎస్సీ ఎస్టీలు చదువుతున్నాం. 1,500 గురుకుల పాఠశాలల్లో
కార్పొరేట్ స్థాయి విద్య చదువుకుంటున్నాం. అందులో చదువుకున్న వాళ్ళంతా డాక్టర్లు, ఇంజనీర్లు, కలెక్టర్లు, ఆఖరికి ఎమ్మెల్యేలు, పొలిటికల్ లీడర్లు అవుతున్నారు. కాబట్టి ఈ కార్పొరేట్ స్కూళ్ళు ఏదైతున్నాయో గురుకులాలు చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది. ఇవి దేశంలో ఈ గురుకుల పాఠశాల సిస్టమ్ ఎక్కడ లేదు. ఇది మేము 1982లో బీసీ తెలుగు సంక్షేమ భవన్ను ముట్టడించి తగిలబెట్టి కాళ్ళు అలబెట్టితే అప్పటి ప్రభుత్వం విజయభాస్కర్ రెడ్డి దిగొచ్చి మాతో చర్చలు జరిపి గురుకుల పాఠశాల సిస్టమ్ పెట్టారు. ఇప్పటికీ దేశంలో ఎక్కడ పెట్టడం లేదు. వీటిని ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో పెట్టేయనికే మేము తిరుగుతున్నాం. అన్ని రాష్ట్రాల్లో కూడా పెట్టిస్తాం. హాస్టళ్ళు విపరీతమైన హాస్టళ్ళు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 1000 హాస్టళ్ళు లేవు. బీహార్ లాంటి కరువు కాటకాలు ఉన్న రాష్ట్రంలో 600 హాస్టళ్ళు లేవు. మన దగ్గర 6000 హాస్టళ్ళు ఉన్నాయి. ఏ పార్టీ ఏ ముఖ్యమంత్రి ప్రేమతో పెట్టలేదు. మనం కొట్లాడి పెట్టించుకున్నాం. ఇప్పుడు దేశమంతా కూడా పెట్టిస్తాం. ఛాలెంజ్ చేస్తున్నాం, మీతోటే పెట్టిస్తాం, వంగా పెట్టిస్తాం. ఇది ఎందుకంటే మేము ఏమడుగుతున్నాం, చదువుకుంటాం, మాకు హాస్టల్ పెట్టండి, గురుకులాలు పెట్టండి, మంచి సౌకర్యాలు కల్పించమని అడుగుతున్నాం. దానికి కూడా మీకు ఇంత అసూయ ఎందుకు? అనేక మంది మహానుభావులు ఈర్ష్య, అసూయ, ద్వేషాలు లేనటువంటి వ్యవస్థ కోసం పోరాటం చేశారు. మీ లోపల పరివర్తన రావడం లేదు, మీ లోపల మార్పు లేదు, మీకు మార్పు మంచితనం వచ్చేటట్టు లేదు. అందుకే మారాలని మరోసారి కూడా శాంతియుతంగా అహింసా పద్ధతిలో చెప్తున్నాం. మాకు హాస్టల్ పెట్టమని మేము 1978లో చాలాసార్లు ధర్నా చేసినాం. ప్రభుత్వం చెన్నారెడ్డి దిగిరాలేదు. 78 సెప్టెంబర్ 27 నాడు ఇప్పటి తరానికి తెలవాలి ఈ హాస్టల్ ఎట్లొచ్చినాయో. 2000 మందిని ఉస్మాన్ యూనివర్సిటీకి వెళ్ళి బస్సులు హైజాక్ చేసి జేబులలో రాళ్ళు నింపుకొని, బ్యాగులలో రాళ్ళు పట్టుకొని నింపుకొని, కంకర రాళ్ళు పట్టుకొని అసెంబ్లీ మీద దాడి చేసి అసెంబ్లీని తుక్కు అలగొట్టాం. అప్పుడు అసెంబ్లీలో ఉన్న ప్రతిపక్ష నాయకులు గౌతు లచ్చన్న గారు, చెన్నారెడ్డి గారు, ప్రతిపక్ష పార్టీలు, రూలింగ్ పార్టీలు ఒక మూలకు నలిగి కూర్చున్నారు. ఆ రోజే వెంటనే చెన్నారెడ్డి సాయంత్రం మేము యూనివర్సిటీలో చదువుతున్నాం, అప్పుడు నేను ప్రెసిడెంట్గా పిలిపించి చర్చలు జరిపి ఒకటే రోజు 500 హాస్టళ్ళు, స్కాలర్షిప్లు పెంచిండు, గురుకులాలకు ఒప్పుకున్నాడు. మర్యాద వినలేదు, శాంతియుతంగా వినలేదు. ఎప్పుడైతే అసెంబ్లీ మీద దాడి చేసినామో చరిత్ర సృష్టించాం. ఇంతవరకు ఏ పార్టీ ఏ సంఘం అసెంబ్లీ మీద దాడి చేసి పగిలగొట్టిన దాఖలాలు లేవు. అప్పుడు ప్రభుత్వాలు దిగొచ్చినాయి. అప్పటి నుంచి ఏటా 500 హాస్టళ్ళు, గురుకులాలు, స్కాలర్షిప్లు, ఫీజులు, ఫ్రీ ఎడ్యుకేషన్ దొరికింది. ఇప్పుడు దేశమంతా పెడితే ఏమవుతుంది? మీ ఇళ్ళకి వెళ్ళి పెడుతున్నారా, లీడర్లు ఇళ్ళకి వెళ్ళి పెడుతున్నారా, మీ ఆస్తులు అమ్మి పెడుతున్నారా? మా డబ్బది, మా ఫండ్లు, మా బడ్జెట్ తోటి మాకు పెట్టి చదివిమని అడుగుతున్నాం. చదివియకపోతే తప్పనిసరి తిరుగుబాటు వస్తుంది. ఇది దేశానికి మంచిది కాదు. భారతమాత కూడా ఇప్పటికి దుఃఖిస్తున్నది. నా పిల్లలు, చిన్నపిల్లలందరూ పేదరికం కింద, చదువు లేక, అమాయకత్వం కింద, ఉద్యోగాలు లేకుండా సఫర్ అవుతున్నారని భారతమాత దుఃఖిస్తుంది. ఇదే నా తల్లికి ఇచ్చే ఆవేదన మీరు. అందుకే మార్చుకోమని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మర్యాద అయితే మీకు గౌరవం ఉంటుంది, మర్యాద వినకపోతే చరిత్రలో ప్రపంచంలో ఎక్కడైతే దోపిడీ, పీడన, వివచ్చ, అసమానతలు, అణచివేత ఉన్నాయో ఆ దేశాలలో సహజంగానే ప్రజలు తిరుగుబాటు చేస్తారు. ఇక్కడ కూడా అదే అయితే జరుగుతుందని హెచ్చరిస్తున్నాం. తెలుగు రాష్ట్రాలను చూసి పక్కనున్న రాష్ట్రాలంతా నాకు ఫోన్లు చేసి, అన్న మీరు అక్కడ ఉండి ఇవన్నీ చేస్తున్నారు, మీరు రండి, మా రాష్ట్రంలో మధ్యప్రదేశ్లో హాస్టళ్ళు పెట్టి అదేవిధంగా అన్నీ పెట్టి మమ్మల్ని డెవలప్ చేయాలి, మా పిల్లలు చదువుకోవాలి, మా పిల్లలందరూ లేబర్ పని చేస్తున్నారు, పెట్రోల్ బంకుల్లో ఉన్నారు, పైకానాలు అడుగుతున్నారు, హోటళ్ళలో సర్వర్లు ఉన్నారు, మీ పిల్లలేమో మీతో అందరు ప్రతి ఒక్కరు చదువుకుంటున్నారన్న, మాకు కూడా ఏర్పాటు చేయండి అన్న అని అడుగుతున్నారు వాళ్ళు. అందుకే అన్ని రాష్ట్రాలు తిరిగి తుక్కుగా ఈ ప్రభుత్వాలను వంగబెట్టి హాస్టల్ మా పిల్లలు చదువుకునే వరకు మేము ఉద్యమాలు చేస్తాం, అన్ని రాష్ట్రాల్లో పెట్టిస్తాం. జాతీయ బీసీ కమిషన్ అనేక పోరాటాలు చేసి రాజ్యాంగ భద్రత కల్పించాలని పోరాడి జాతీయ బీసీ కమిషన్ను పెట్టాం. జాతీయ బీసీ కమిషన్ ఒక రబ్బర్ స్టాంప్ ఆర్గనైజేషన్ అయింది. ఒక్క సిఫార్సు చేస్తలేదు. ఒక్క సిఫార్సు చేయకుండా చా బిస్కెట్లు తాగి తర్వాత ముచ్చట్లు పెట్టి పంపిస్తున్నారు. అందుకే జాతీయ బీసీ కమిషన్ కూడా తన వైఖరి మార్చుకోవాలని
నిజంగా వాళ్ళు టూ మచ్ చేస్తున్నారు. బిస్కెట్లు తినబెట్టి చాలా దాపి మాట్లాడి పంపుతున్నారు. జాతీయ బీసీ కమిషన్కు రాజ్యాంగ పద్ధతి ఉంది. అంత పవర్ఫుల్ కమిషను తన బీజేపీ పార్టీని చూసి వణుకుతుంది. బీజేపీ పార్టీలను మింగుతుందా? ఎందుకు భయపడుతున్నారు? జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ కానీ మెంబర్లను కానీ పార్టీ పెడతలేదు. బీసీలకు ఎక్కువ సిఫార్సులు చేయొద్దని ఇంకో సైడు ప్రధానమంత్రికే వాళ్ళు భయపెడుతున్నారు బీజేపీ పార్టీలు. ఎందుకంటే బీసీ కమిషన్కు రాజ్యాంగ బద్ధత కల్పించాలని మేము ప్రధానమంత్రిని కోరిన రోజు ఆయన 3 డిమాండ్లు ఒప్పుకున్నాడు. ఒకటి, జాతీయ బీసీ కమిషన్కు రాజ్యాంగ భద్రత కల్పిస్తాం. రెండవది, కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెడతాం. ఈ ఎకనామిక్ స్కీమ్లను కూడా పెడతామని చెప్పి ప్రధానమంత్రి ఒప్పుకున్నాడు. ఆ తర్వాత ప్రధానమంత్రి జాతీయ బీసీ కమిషన్కు పార్లమెంట్లో బిల్లు పెట్టాడు రాజ్యాంగాన్ని సవరించి. అది పాస్ కావడానికి పార్లమెంట్ ఒకసారి ఫెయిల్ అయ్యి సెలెక్టివ్ కమిటీకి పంపించారు. ఎందుకు చెప్తున్నదంటే ఆ పార్టీల వైఖరి ఎట్లున్నదని తెలియడానికి. మళ్ళీ అన్ని పార్టీలు ఉన్నాయి, అందులో అన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి. బిల్లు పాస్ కాలేదు, సెలెక్టివ్ కమిటీకి పంపించారు. 1 ఇయర్ అటు ఇటు నాని అప్పుడు బీసీ కమిషన్కు రాజ్యాంగ భద్రత ఇచ్చారు. అందులోనే పార్టీలో ఉన్నటువంటి గంజాయి మొక్కలు, ఆ పార్టీలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ తులసివనంలో ఉన్న గంజాయి మొక్కలు దాన్ని 1 ఇయర్ దాకా ఆపారు. ఆపి అపాయింట్ చేసినాక కూడా కమిషన్కు ఎక్సర్సైజ్ చేయకుండా, మేలు చేయకుండా అనేక రకాలుగా నాసుంటూనే ఉండింటే ఒక్కొక్కరిని వంగబెడుతోటి ఇప్పటికే దేశమంతా పెడుతోటి. కానీ అక్కడ ఏం పనులు జరగడం లేదు. జాతీయ బీసీ కమిషన్ ఒక రబ్బర్ స్టాంప్ ఆర్గనైజేషన్, డమ్మీ ఆర్గనైజేషన్గా మారింది. కాబట్టి ప్రభుత్వానికి నేను మోడీకి విజ్ఞప్తి చేస్తున్నాను. మోడీ అంటే గౌరవం ఉంది. ఓ యోగి, ఒక నిస్వార్థపరుడు, గర్నయే గాంవ్ అనే ఖాందాన్నయే ప్రాపర్టీనయే ఒక గొప్ప ఆదర్శవంతమైన నాయకుడు. నువ్వు అట్లుంటే ఏం లాభం మాకు? ఇల్లు లేదు, సంసారం లేదు, కుటుంబం లేదు, ఆస్తి లేదు, ఏమీ లేదు. దేశమే నీ ఆస్తి. ఇంత మంచి అవకాశం వచ్చినప్పుడు ఈ దేశంలో ఉన్న 80 కోట్ల మంది బీసీల కోసం, మా 80 కోట్ల మంది బీసీలు నువ్వేం చేయకున్నా మా బీసీలంతా నిన్ను అభిమానిస్తున్నారు. కాబట్టి మోడీ గారు ఇప్పటికైనా గుర్తు తెచ్చుకొని, నా కులం నా జాతి అని చెప్పి గుర్తుకు తెచ్చుకొని బీసీల అభివృద్ధికి ఇప్పుడు 48 లక్షల వాటా ప్రకారం అయితే 24 లక్షల కోట్లు ఇవ్వాలి. మేము అది కూడా అడుగుతున్నాం. 2 లక్షల కోట్లు అడిగినాం. అది మా పిల్లలు చదువుకోవాలి. ఐఐటి ఐఎంలో బీసీలకు సీట్లు వస్తున్నాయి, మీరు చూస్తున్నారు పేపర్లో. వాళ్ళు దాతలు వచ్చి ఫీజులు కట్టి చదివిస్తామంటారు. నిన్ననే అదేది సిరిసిల్లాల 2 లంబడుల పిల్లగాడు, బీసీ పిల్లగానికి సీట్ వస్తే దాతలు వచ్చి ముఖ్యమంత్రి గారు కేటీఆర్ కోరికి దత్తత తీసుకొని వాళ్ళ ఫీజులు కట్టి చదివిస్తామంటారు. ఏం కేంద్ర ప్రభుత్వం గొడ్డుపోయిందా? బద్మాష్ లెక్కలు కాకపోతే మీరే క్రిమి లేయర్ పెడతారు. పేదోళ్ళే, బీసీలు ఉన్న పేదోళ్ళే చదువుకోవాలి. మీరే ఫీజులు మంజూరు చేయకుంటే రిజర్వేషన్ యొక్క ఉపయోగం ఏంటి అని నేను ప్రశ్నిస్తున్నా. మీ వైఖరి మార్చుకోకపోతే మాత్రం తిరుగుబాటు తప్పదని హెచ్చరిస్తున్నా. కేంద్రంలో మంత్రిత్వ శాఖ ఎందుకు పెడతలేరు? మీరు బడ్జెట్ ఎందుకు కేటాయిస్తలేరు? స్కీములు ఎందుకు పెడతలేరు? మేము చదువుకోవద్దా? మేము ఉద్యోగాలు చేయొద్దా? అధికారంలో వాటా మాకు వద్దా? ఒక్కసారి తిరగబడ్డామంటే మీరు ఏడుంటారో గుర్తు చేసుకోవాలి. మా చేతనే అన్నీ ఉన్నాయి, మిలిటరీ ఉంది, పోలీసు ఉంది, అధికారం ఉంది, మేము ఏం చేస్తే చెల్లుబాటు అవుతుంది అనుకుంటే అంత పెద్ద మెజార్టీ ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఏడుంది. ఇప్పుడు ఈరోజు వాళ్ళు కూడా గుర్తించారు బీసీల యొక్క శక్తి. అందుకే రాహుల్ గాంధీ ఏమంటుండు, భాగేదారి ఎంతమంది ఉన్నారో అంత వాటా ఇస్తామని ఆయననే రియలైజ్ అయ్యి అంటున్నాడు. మీరు కూడా అనే రోజు వస్తుంది, అధికారంలోకి వెళ్ళి ప్రతిపక్షంలో కూర్చున్న రోజు భాగేదారి అనేది మీకు గుర్తుకొస్తుంది. అప్పుడు వాటాదారులు అని చెప్పి గుర్తుపెట్టుకుంటారు. అందుకే బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ప్రతి నాయకుడు, మంత్రి బీసీల వాటా, బీసీలకు బడ్జెటు, అధికారంలో వాటా, పంచాయతీరాజ్ రిజర్వేషన్లు సిగ్గుందా మీకు? పంచాయతీరాజ్ లోకల్ బాడీ రిజర్వేషన్లు సుప్రీంకోర్టు కొట్టేసింది. కొట్టేస్తే ఏం చేయాలి? రాజ్యాంగాన్ని సవరించాలి. ఆ రాజ్యాంగంలో లేని రిజర్వేషన్ల సిద్ధాంతానికి వ్యతిరేకంగా అగ్రకులాలకు మీరు 10% రిజర్వేషన్లు, జనాభా లెక్కలు లేవు, ఏమీ లేవు, 10% ఇచ్చారు. మేము ఏమైనా అన్నామా? వాళ్ళకి ఎట్లా ఇస్తారు? వాళ్ళు ఎవడన్నా అడిగిండా? మిమ్మల్ని ఎవడన్నా ధర్నా చేసిండా? ఆఖరికి ఒక చిన్న మెమరాండం కూడా రాలేదు వాళ్ళకి. అయినా మీరు అందులో మెజార్టీ వాళ్ళ అగ్రకులాలలో ఉండడం వల్ల వాళ్ళకి రిజర్వేషన్ పెట్టారు. ఈరోజు ఆ రిజర్వేషన్ల వల్ల ఎవరికి మేలు జరుగుతుంది?
76 ఏళ్ల నుంచి ఏ కులాలైతే ఐఏఎస్లు అయినరు, ఐపీఎస్లు అయినరు, పెద్ద పెద్ద పోస్టులు మంత్రులైనరు, కేంద్ర మంత్రులు, ఎంపీలు అయినరు, వాళ్ళే మళ్ళీ ఈరోజు లాభం పొందుతున్నారు. మీకు ఉదాహరణ చెప్తే అగ్రకులాల్లో పేదలకు రిజర్వేషన్ అని పేరుకే కానీ అందులో మొన్న అగ్రకులాల్లోని పేదలకు ఐఏఎస్ లోపల ఉదాహరణకు చెప్తున్నా, కరెక్ట్ అక్యురేట్ ఫిగర్ కాదు, ఎగ్జాంపుల్ ఎస్సీలకు 75%కు ఐఏఎస్ వచ్చింది, కలెక్టర్ పోస్ట్ ఐఏఎస్. ఎస్టీలకు 72కి వచ్చింది, బీసీలకు 65కి వచ్చింది, 68కి వచ్చింది. కానీ అగ్రకులాలకు ఎంత తెలుసా? 60కి వచ్చింది. అంటే అగ్రకులాలకు తక్కువ మార్కులు వచ్చినాయి. ఎస్సీ ఎస్టీ గిరిజనులకు, గోండులకు, లంబాడి వాళ్లకు, ఎరకల వాళ్ళకు కంటే తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకు ఓసీలల్లా జాబులు వచ్చినాయి. ఇదేనా ఈ దేశంలో ఉన్న సామాజిక న్యాయం? ఇదేనా న్యాయం అని చెప్పి నేను అడుగుతున్నా. అందుకే అగ్రకులాల రిజర్వేషన్లపై రివ్యూ చేయాలి. బీసీలకు రిజర్వేషన్లు ఉన్నా 56% ఉంటే 27%, ఓసీలలో 3% ఎలిజిబుల్ ఉంటే 10% ఎక్కువ, 3 రెట్లు ఇచ్చారు. ఇదే నా ఈ దేశంలో సామాజిక న్యాయం. అమెరికా లాంటి దేశంలో అయితే తిరుగుబాటు ఇంకెక్కువ వస్తుంది. అనేక దేశాల్లో తిరుగుబాటు వస్తుంది. ఈ భారతదేశంలో కూడా ఆ పరిస్థితి రావద్దు. గౌతమ బుద్ధుడు, వివేకానందుడు, అనేక మంది మహానుభావులు పుట్టినటువంటి దేశం. అందుకే అంబేద్కర్ గారు శాంతియుత పరివర్తన కోసం పరితపించారు. ఆయన మార్గం లోపల బీసీల వాటా బీసీలకు ఇవ్వాలి. లేని పక్షంలో తప్పనిసరి బీసీలు ఉద్యమిస్తారు. అది ఆ రోజు రాకముందే గుర్తుపెట్టుకుంటే పాలకులకు ఆరోగ్యానికి మంచిదని. అందుకే బీసీల బడ్జెట్ 2 లక్షల కోట్లకు, కేంద్రంలో మంత్రిత్వ శాఖ, పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి, చట్టసభలో 50% రిజర్వేషన్లు, హైకోర్టు సుప్రీంకోర్టులో జ్యుడిషియల్లో మా వాళ్ళు ఎవరైనా ఉన్నారు బీసీలు. సుప్రీంకోర్టులో ఒక్క బీసీ కాలేదు ఇంతవరకు జడ్జి. అందుకే మాకు తీర్పులన్నీ వ్యతిరేకంగా వస్తున్నాయి. ఇంత నేకుడుగా ఈ దేశంలో బీసీలకు వ్యతిరేకంగా న్యాయము అన్యాయం అవుతుంది, అన్యాయం న్యాయం అవుతుంది. ఈ విధంగా ప్రతి వ్యవస్థలో మాకు అన్యాయం చేస్తున్నారు. మా బీసీల వాటా బీసీలకు ఇచ్చే వరకు అరే బడ్జెట్ ఇవన్నీగానే మీరు సస్తున్నారు. ఇంకా న్యాయ వ్యవస్థలు ఎక్కడ భాగం ఇస్తారు, అధికారంలో ఎక్కడ భాగం ఇస్తారు? ఒక మోడీని చూపెట్టి బీసీలందరినీ, ఒక ట్రైబల్ లేడీని చూపెట్టి ట్రైబల్ని అందరినీ, ఈ విధంగా కాదు. ట్రైబల్ ప్రతి ఒక్క అట్టడుగున్న ట్రైబల్ డెవలప్ కావాలి, అట్టడుగున్న మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ డెవలప్ కావాలి. ఆ దిశగా బడ్జెట్ విధానాలు, బడ్జెట్ కేటాయింపులు ఉండాలని, లేని పక్షంలో తప్పనిసరి తిరుగుబాటు వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నాం.